శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరతృతు, కార్తీక మాసం, కృష్ణపక్షం, దశమి తిథి తెల్లవారుజామున 3:34 వరకు, అనంతరం ఏకాదశి. పుబ్బా నక్షత్రం రాత్రి 12:57 వరకు, అనంతరం ఉత్తరా నక్షత్రం. ఐంద్ర యోగం ఉదయం 11:13 వరకు, అనంతరం వైద్యుతి యోగం. వణిజకరణం మధ్యాహ్నం 3:33 వరకు, అనంతరం విష్టికరణం. వర్జ్యం ఉదయం 8:34 నుండి 10:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:19 నుండి 1:05 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:23 నుండి 8:02 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 వరకు. యమగండ మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు దశమి తిథి శుక్రవారం. ఈనాడు చేసేటటువంటి అమ్మవారి ఆరాధన మనకు విశేషమైన ఫలితాన్ని మనకు అందజేస్తుంది. అమ్మవారు అనేకమైనటువంటి స్వరూపాలుగా భాసిల్లుతున్నటువంటి తల్లి. మనకి విద్యనిచ్చేటప్పుడు ధవళ కాంతితో సరస్వతిగా, శత్రు సంహారం చేసేటటువంటి సమయంలో నీలవర్ణంలో కాళిగా, అట్లాగే మనకి ఐశ్వర్యాధిష్టాత్ర శక్తిగా లక్ష్మిగా మనల్ని అనుగ్రహించేటప్పుడు ఎర్రని పగడపు కాంతులతో అమ్మ భాసిల్లుతూ ఉంటుంది. అంటే ఏ విధంగా అయితే మన కన్న తల్లి అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణగా, మనల్ని శిక్షించేటప్పుడు కాళిగా, మనకి అవసరమైనటువంటి ధనాన్ని నానజేబులో నుండి తీసిచ్చేటప్పుడు లక్ష్మిగా భాసిల్లుతుందో, అటువంటి జగన్మాత ఈ విధంగా మనకి అనేక రూపాలుగా ఆవిడ దర్శనమిస్తుంది. కానీ ఒక మాత, ఒక పరదేవత వీటన్నిటికీ మూలమని మనం చెప్పవచ్చు. అటువంటి ఆ అమ్మ కృపకై ఈనాడు, అందులో కార్తీక మాసం ఉపాసనకు అనుకూలమైనటువంటి మాసం కనుక ఈనాడు లలితా సహస్రనామ పారాయణ చేయటం చాలా విశేషం. లేదంటే ఖడ్గమాల, లలితా చాలీసా, ఇవేవి అవకాశం లేనటువంటి వాళ్లకు మన ఋషులు, మన మునులు ఎంత గొప్పవాళ్ళు అంటే సులభంగా మనం తరించేటటువంటి విధానం. అంటే అందరికని కాదు, అవకాశం లేనటువంటి వాళ్లకు ఈ సులభ ఉపాయాలను సూచించారు. విష్ణు సహస్రనామం పారాయణ చేయలేనటువంటి వాళ్లకు సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవిని మాధ్యమంగా చేసుకొని ఎట్లయితే శ్రీరామ రామేతి అని చెప్పారో, లలితా సహస్రనామం మొత్తం పారాయణ చేయలేనటువంటి వాళ్ళు గంగాభవాని, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితాదశ అనేటటువంటి ఈ 10 అమ్మవారి నామాలను గనక స్మరించినట్లయితే ఆ లలితా సహస్రనామం మొత్తం పారాయణ చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది అని శాస్త్రవచనం. కనుక యథాశక్తిగా అమ్మ ఆరాధన అందరూ చేసి జగదంబ కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. అంతేకాక శుక్రవారం అనగానే లక్ష్మీదేవికి సంబంధించిన రోజు అనే అభిభావన లోకంలో అందరికీ ఉంది. అది నిజం కూడా. ఆర్థికమైనటువంటి లాభాలని సంపాదించే ఈ శుక్రవారం రోజున ఆర్థికంగా విజయాల కోసమని ఏ విధమైనటువంటి వ్రత నియమాలని పాటించాలి, పాటించినందువల్ల కలిగే కొత్త ప్రయోజనాలు ఏమిటి అనే విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, స్థిరమైన ఆదాయం పెంపొందడానికి, ధనపరమైన ఇక్కట్లు తొలగడానికి శుక్రవారం నాడే పాటించవలసిన నియమాలు ఎన్నో ఉన్నాయి. శుక్రవారం విధిగా సింహద్వారాన్ని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించాలి. ఇంటి ముంగిట లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పద్మాకృతిలో ముగ్గులు వేయాలి. ఇంటి ఈశాన్యం మూల లేదా సింహద్వారం ముంగిట ఏదైనా పాత్రలో నీరు పోసి గులాబీ పుష్పాలని దానిలో ఉంచాలి. పూజామందిరంలో ఉన్న మహాలక్ష్మి చిత్రపటాన్ని పుష్పాలతో అలంకరించాలి. ఈశ్వరుని బిల్వదళాలతో పూజించాలి.
ప్రతి శుక్రవారం నాడు కనీసం ₹1 నాణ్యాన్నైనా సరే లక్ష్మీదేవి సమక్షంలో ఉంచాలి. క్షీరాన్నాన్ని మహాలక్ష్మికి నివేదనం చేయడం అతి ముఖ్యం. శుక్రవారం నాడు శ్రీ సూక్త పఠనం లేదా వినడం శ్రేయస్కరం. గోసేవ మంచి ఫలితాల్ని కలిగిస్తుంది. శుక్రవారం సాయంత్రం వేళ పూజామందిరంలో దీపాన్ని వెలిగించి పటిక బెల్లం దీపానికి నివేదన చేయాలి. ఈ తరహా ప్రక్రియల్ని అవలంబించడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందుల్ని తొలగించుకోగలిగినటువంటి సానుకూలత ఏర్పడుతుంది ప్రతి శుక్రవారం నాడు కూడా. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ దశమి, శుక్రవారం, నక్షత్రం పూర్వ ఫల్గుని. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురువు, సింహంలో కేతుచంద్రుడు, తులలో రవి శుక్రులు, వృశ్చికంలో కుజ బుధులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ద్వారా మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏదైనా సరే తాము అనుకున్నటువంటి పని సాగవలసిందేనే గట్టి పట్టుదలతో ఉంటారు. పట్టుదల ఉన్నట్లయితే తప్పక పరాజయం పాలయ్యే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో అందరితో ఏకాభిప్రాయ సాధనని చేసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాల్ని పొందగలుగుతారనే విశేషాన్ని మర్చిపోకూడదు. ముఖ్యంగా పాతకాలపు మిత్రులు అలాగే దగ్గరైనటువంటి బంధువులు వచ్చి కుటుంబానికి సంబంధించిన సమస్యల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నాన్ని చేసినప్పుడు చెప్పని నిర్ద్వంద్వంగా చెప్పడం చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవికి గంధజలంతో అభిషేకాన్ని చేసినట్లయితే వ్యాపారంలో విశేష లాభం సిద్ధిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా అనుకూలమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అయితే వీలైనంత వరకు అత్తవారి పక్షపు ఆలోచనలే చేస్తూ ఉంటారు తప్ప పుట్టింటి వైపు ఆలోచనలు ఏమాత్రము చేయకపోవడం అనేది కుటుంబంలో చిన్న ఇబ్బందులు కలిగించేదిగా ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లాభాలు మధ్యమంగానే ఉంటాయి. వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ రుణాన్ని తీసుకునే ఆలోచన ఏమాత్రం ఉండదు. రుణాన్ని కానీ తీసుకున్నట్లయితే వ్యాపార అభివృద్ధిని చేసుకోగలిగిన అవకాశాలు పుష్కలంగా లభించవచ్చు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని పూజించి ఆవు పాల నైవేద్యంగా సమర్పించినట్లయితే ధన లాభం కలుగుతుంది. చేస్తున్న వ్యాపారంలో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అందరినీ కలుపుకుని ప్రయాణించడం శ్రేయస్కరం. తనకి సొంతమైనటువంటి అనుకూలమైనటువంటి ఆలోచనలు కలిగినప్పటికీ కూడా పైవారి మాటని కాదనకుండా అలా వెళ్ళడమే ఉచితమైనటువంటి ఉన్నతమైనటువంటి విధానం. సంతానానికి సంబంధించిన విద్య విశేషమైనటువంటి ప్రతిభాత్మకంగా ఉండడంతో ఆనందాన్ని కలిగి ఉంటారు. వస్తువులు వినోదానికి కొనుక్కునేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆర్థికమైనటువంటి ఖర్చులు అంచనా మించిపోయేటటువంటి ప్రమాదం ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పంచ విధాలైన పుష్పజలాలతో అభిషేకించేటైతే తప్పక శుభవార్తను వింటారు. వృత్తి ఉద్యోగాల్లో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైన ఆందోళన విశేషంగా ఉంటుంది. ముఖ్యంగా శారీరకమైనటువంటి అనారోగ్యం మరింతగా భయపెడుతూ ఉండొచ్చు కూడా. ముఖ్యంగా సరైనటువంటి వైద్యుల ద్వారా పరీక్షలు చేయించుకుని ఔషధ సేవని సక్రమంగా చేయడం మరింత అవసరం. జీర్ణక్రియకు సంబంధించినటువంటి అలాగే ముఖ్యంగా కీళ్ళ నొప్పి వచ్చే అవకాశం విశేషంగా ఉంది కాబట్టి ముందే పరీక్ష చేయించుకోవడం, ఔషధ సేవన చేయడం అవసరం. ఆర్థికమైనటువంటి ఆస్తుల పంపకాల విషయంలో తలదూర్చకపోవడం సరైనటువంటి విధానమే అవుతుంది. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారి సౌభాగ్య లక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. వృత్తిలో
నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధంగానూ కూడా అధైర్యం అనేది లేకుండా దూసుకు వెళ్ళే ప్రమాదం వీరిలో కనిపిస్తూ ఉంటుంది. అనుకున్నటువంటి నిర్ణయాన్ని అనుకున్నట్టుగా చేసివేయవలసిందే అనేటటువంటి తీరు, వేగపరమైనటువంటి నిర్ణయం కుటుంబం మొత్తానికి ఇబ్బందిని కలిగించేదిగా ఉండొచ్చు. ఇంతకు ముందు ఎప్పుడో చేసినటువంటి ఒక చిన్న రుణం భారీ జరిమానాన్ని విధించే అవకాశం కూడా కలిగించేది కావచ్చు. ముఖ్యంగా రుణదాతలైనటువంటి వారు ఒక్కుమ్మడిగా ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అందరినీ సమావేశపరిచి ఎప్పుడెప్పుడు తీర్చగలుగుతారో చెప్పడం చాలా ఉత్తమమైనటువంటి ఆలోచన. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగానికి అవకాశం లభిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటూ ఉంటుంది. ఎవరిని లక్ష్య పెట్టినటువంటి ధోరణి మరింతగా అనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలో 2 శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కనీసం ఒకటైనా తప్పక జరిగి తీరుతుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉన్న కారణంగా తగినటువంటి విధంగా ఔషధ సేవను వైద్య పరీక్ష అనంతరం చేయించుకోవడం శ్రేయస్కరం. కలిగి ఉన్నటువంటి స్థిరమైన ఆస్తుల్ని ఎక్కువ ధర వస్తుంది కదా అని అమ్మివేయడం అంత సరైనటువంటి నిర్ణయం ప్రస్తుతానికి కాకపోవచ్చు. సంతానంలో ఒకరితో తాత్కాలికమైనటువంటి విరోధభావం కలగచ్చు. నిదానించి మాట్లాడడం మంచిది. తొందరపాటుతనం ఏమాత్రం సరికాదు ఈ రాశి వారికి. ఈ రోజున శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతనంగా లభించిన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది శాశ్వతంగా. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే తమదైనటువంటి ఆస్తుల్ని పెంచుకోవాలనే ఆలోచన తప్ప మరో ఆలోచనతో ఉండరు. ఇంతకుముందు సంపాదించేటువంటి ఆస్తులన్నింటినీ సరైనటువంటి తీరులో నిర్వహించుకోవడం కోసం తగినటువంటి శ్రమని పడుతూ ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రమూ లేకుండా ఉంటారు. ఈ మధ్యనే వచ్చినటువంటి పెద్దదైనటువంటి సొమ్ముతో మరొక గృహాన్నో మరొక స్థిరమైన ఆస్తినో కొనుక్కుని కూడా ఉండవచ్చు. ఎవరితోనూ అనవసరమైన వాద విరోధాలు, వాద విభేదాలు ఏర్పాటు చేసుకోరు. అయినప్పటికీ కూడా ఉద్యోగంలో చిన్నదైనటువంటి ఒక సమస్య పెద్దది కాబోయే పరిస్థితి రావచ్చు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారి సంతానలక్ష్మీదేవిని శుద్ధ జలాలతో పూజించినట్లయితే సంతానానికి ఉన్నటువంటి అనారోగ్యాలు సంపూర్ణంగా తొలగిపోతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మంచితనం అతిమాత్రంగా ఉండే అవకాశం ఉండొచ్చు. అత్త మామల ఇరువురి యొక్క క్షేమాన్ని చూస్తూ ఉంటారు. ఇటు ఆడువైపు వారు అటు మగవైపు వారు కూడా. అనవసరమైనటువంటి వస్తు సామగ్రిని విశేషమైనటువంటి సొమ్ముతో కొనే అవకాశం పుష్కలంగా ఉంది కాబట్టి ఆర్థికమైన నియంత్రణ కొనే విషయంలో తప్పనిసరిగా ఉండి తీరాలి. అవకాశం ఉన్నంతలో దూరభార ప్రయాణాలను చేయకుండా ఉండడం శ్రేయస్కరం. వ్యాపార లాభం కోసమని, వ్యాపార అభివృద్ధి కోసమని పెట్టుబడులు తప్పనిసరిగా స్వీకరించి తీరాలి. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని చెరకురసంతో అభిషేకించినట్లయితే లభించినటువంటి ఉద్యోగంలో వేతన ఆధిక్యం అనతి కాలంలోనే లభించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మంచితనం ఆధారంగా వీరి దగ్గర నుండి సొమ్మును కాజేసేటువంటి ఆలోచనతో ఉండొచ్చు బంధు మిత్రులు. అనుక్షణం జాగ్రత్తతో ఉండనటువంటి పక్షంలో ఆర్థికమైనటువంటి ఖర్చు మరింతగా పెరిగే అవకాశం ఉండొచ్చు. రుణంగా కానీ లేదా విరాళంగా కానీ లేదా ఉదారంగా కానీ సొమ్ముని ఖర్చు పెట్టడం ప్రస్తుతానికి ఈ రాశి వారికి శ్రేయస్కరం కాదు. ఇటీవలే మారినటువంటి కొత్త ఉద్యోగం అయినటువంటి కారణంగా పై అధికారులు సంపూర్ణంగా విరిగే పరిస్థితులు కానటువంటి కారణంగా ఉద్యోగానికి భద్రత ఎంత కాలం ఉంటుంది అనేది కూడా ఓ ప్రత్యేకమైనటువంటి విషయంగా ఉండవచ్చు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది.
ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే పూర్వపు వ్యాపార స్థితిని తిరిగి పొందేందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలని చేస్తారు. అత్యాశ కారణంగా ఉన్నటువంటి ధరని మరింతగా పెంచి అమ్మేటటువంటి కారణంగా మధ్యలో దొరికిపోయే అవకాశం ఉండొచ్చు. వ్యాపారం చేసేటువంటి వారికి నమ్మకం అనేటువంటిదే నిజమైన పెట్టుబడి. ఈ విశేషాన్ని గమనించుకుని ప్రయత్నించాలి, ప్రవర్తించాలి కూడా. అన్నదమ్ముల్లో అనవసరమైనటువంటి విరోధభావం కలిగేటువంటి కారణంగా కుటుంబ రహస్యాలన్నీ వీధిలో వారికి తేలికగా చేరిపోయే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి అనారోగ్యం మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి కారణంగా తగిన విశ్రాంతిని శరీరానికి ఇవ్వడం చాలా చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అయినటువంటి సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే సంతానానికి నూతన ఉద్యోగం, సంతానానికి సరైనటువంటి కళాశాల ప్రవేశం అశ్రమంగా లభిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఏ విషయాన్ని బయటికి పొక్కకుండా ఉండేలా ప్రవర్తించగలగాలి. ఎప్పుడో ఆర్థికమైనటువంటి లాభాలు లేకుండా పడి ఉన్నటువంటి పాతకాలపు ఇళ్ళు, అలాగే పాతకాలపు భూములు ఏవైతే ఉంటాయో సరైన మార్గాలు లేనివి, అలాంటివి తక్కువ ధరకి వస్తున్నాయని కొనడం ఏమాత్రం సరికాదు. కొన్న తరువాత కొత్తమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. భారీగా జరిమానా విధింపబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి సరైనటువంటి త్రోవలో ప్రయాణించడం మాత్రమే లాభకరం, సంతృప్తికరం కూడా. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మూటిని కూడా అశ్రద్ధ చేసినటువంటి కారణంగా ఇంతకు ముందు వచ్చినటువంటి విశేషమైన ఆ కీర్తి ప్రతిష్టలకి సంబంధించిన పేరు మెల్లగా చెరుగుతూ ఉండొచ్చు. తగినటువంటి విధంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తమదైనటువంటి ప్రతిభని చూపించుకోవాలి ఈ రాశివారు. అందరితోనూ బోళాబోడీగా మాట్లాడడం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటో ఈ గడ్డు కాలంలో తెలిసే అవకాశం పుష్కలంగా ఉంటుంది. వ్యాపారం మధ్యలో మరొక కొత్తదైనటువంటి వ్యాపారానికి సంబంధించిన అభ్యాసాన్ని చేయడం ఏమాత్రం సరైనటువంటి పని కాకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మీన రాశి వారు విజయలక్ష్మీదేవిని కొబ్బరి నీటితో అభిషేకించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలిగి రావాల్సిన బకాయిలు తప్పక వెంటనే లభించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక బహుళ దశమి తిథి ఉంది, శుక్రవారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక బహుళ దశమి తిథి సందర్భంగా శివకేశవులను పూజించి ఎండు ఖర్జూరాలు నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కార్తీక మాసంలో బహుళపక్ష దశమి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు గృహంలో కామాక్షి దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కామాక్షి దీపాన్ని ఎలా వెలిగించాలంటే కామాక్షి దీపాలలో అనేక రకాలైన కామాక్షి దీపాలు ఉన్నాయి. గజలక్ష్మీ కామాక్షి దీపము, అష్టలక్ష్మీ కామాక్షి దీపము, ఇలా 2 ప్రధానమైన రకాలు ఉన్నాయి. ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న లక్ష్మీదేవి రూపు ప్రమిద మీద ఉంటే దాన్ని గజలక్ష్మీ కామాక్షి దీపం అంటారు. అష్టలక్ష్ములు ప్రమిద మీద ఉంటే దాన్ని అష్టలక్ష్మీ కామాక్షి దీపం అంటారు. అలాగే కంచి క్షేత్రంలో ఉన్న కామాక్షి అమ్మవారి రూపు ప్రమిద మీద ఉన్నా కూడా దాన్ని కామాక్షి దీపం అంటారు.
ఏ కామాక్షి దీపాన్నైనా సరే కార్తీక బహుళ దశమి శుక్రవారంతో కలిసి వచ్చిన సందర్భంగా గృహంలో వెలిగించుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. కామాక్షి దీపాన్ని వెలిగించాలని భావించే వాళ్ళు మీ గృహంలో పూజా మందిరంలో పీట మీద అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి అష్టదళ పద్మం ముగ్గు అంటే 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు వేయాలి. ఆ తర్వాత సవ్యస్వస్తి గుర్తు ముగ్గు కూడా వేయాలి. ఆ తర్వాత పీట మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము ఏర్పాటు చేసి ఆ పళ్ళెంలో తడి గంధంతో మళ్ళీ సవ్యస్వస్తి గుర్తు వేయాలి. ఆ పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యంలో 8 తమలపాకులను ఏర్పాటు చేయాలి. ఆ 8 తమలపాకులు కూడా 8 దిక్కుల్లో ఉండేలాగా ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత బియ్యంలో మధ్యలో 9వ తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద మళ్ళీ కొద్దిగా బియ్యం పోసి దాని మీద కామాక్షి దీపం ప్రమిదను ఉంచాలి. ఆ కామాక్షి దీపం ప్రమిదలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, అవిసె నూనె కానీ, విప్ప నూనె కానీ పోసి 2 తామర ఒత్తులు వేసి దీపాన్ని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. దీన్నే కామాక్షి దీపం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం ఏ గృహంలో అయితే ఈ కామాక్షి దీపాన్ని వెలిగిస్తారో ఆ గృహంలో సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయని పరిహార శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అయితే కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, వృధా ఖర్చులు తగ్గాలన్నా ఇలా అష్టదళ పద్మ ముగ్గు, స్వస్తి గుర్తు ముగ్గు వేసి తమలపాకుల మధ్యలో కామాక్షి దీపాన్ని వెలిగించాలి. అలా కాకుండా గృహంలో శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవాలంటే, దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే, అంతర్గత బహిర్గత శత్రుబాధల నుంచి బయటపడాలంటే కామాక్షి దీపాన్ని ఇంకొక ప్రత్యేకమైన విధి విధానంతో వెలిగించుకోవాలి. ఆ విధి విధానం ఏంటంటే పూజా మందిరంలో పీట మీద శత్రుబాధలు దృష్టి దోషాలు పోవటానికి షట్కోణం ముగ్గు వేయాలి. ఒక ఊర్ధ్వ త్రికోణం, ఒక అధో త్రికోణం, ఈ రెండూ కలిపి ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. ఆ షట్కోణం ముగ్గు వేసి షట్కోణం ముగ్గు మీద ఆవు పిడకను ఏర్పాటు చేయాలి. గోమయంతో చేసిన పిడక, ఆవు పిడక ఏర్పాటు చేసి ఆ ఆవు పిడక మీద కామాక్షి దీపం ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి, విప్ప నూనె, అవిసె నూనె ఈ మూడింటి మిశ్రమాన్ని పోసి దానిలో తామర ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. శత్రుబాధలు దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే షట్కోణం ముగ్గు వేసి ఆవు పిడక ఉంచి దాని మీద కామాక్షి దీపాన్ని ఉంచి కామాక్షి దీపం వెలిగించాలి. ఆర్థికంగా కలిసి రావాలంటే, ఖర్చులు తగ్గాలంటే, అప్పులు తీరాలంటే మాత్రం పీట మీద అష్టదళ పద్మం ముగ్గు, సవ్యస్వస్తి గుర్తు ముగ్గు వేసి దాని మీద బియ్యం పోసి తమలపాకులుంచి కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా 2 విధి విధానాలతో కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా గృహంలో కామాక్షి దీపాన్ని వెలిగించుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు కార్తీక బహుళ ఏకాదశి తిథి ఉంది. దీన్ని ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.